హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా లలిత త్రిపుర సుందరి తల్లికి కూడా నమస్కారం. మా బంగారు తల్లి చూడండి ఎంత చక్కగా చూస్తుందో నా దిక్కు అసలు. మా చిట్టి తల్లిని అడిగానండి, స్పర్శ అంటే ఏమిటమ్మా? స్పర్శకున్న ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనుంది. స్పర్శ ద్వారా పరమాత్మని కూడా చేరొచ్చు. ఇప్పుడు వస్తున్న అన్ని అఫర్మేషన్స్ మీరు ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వండి. అద్దముల్లో చూసుకొని మీకు మీరు సంతోషంగా ఉన్నామని చెప్పుకోండి. అన్ని విదేశాల్లో కూడా చాలా ఎక్కువగా నడుస్తుంది కదమ్మా. అసలు స్పర్శ అంటే ఏంది? అఫర్మేషన్స్కు మన ఆధ్యాత్మికంగా ఉన్న భావనలకు సంబంధం ఏమిటమ్మా అని మా బంగారు తల్లిని అడిగానండి. అప్పుడు ఆ చిట్టి తల్లి ఈ విధంగా సమాధానం చెప్పిందండి. స్పర్శ అంటే తాకడం. అది తనువుకు మనసుకు మధ్య మాత్రమే కాదు, అనేక ఇంద్రియాలకు అనుసంధాన వారధి. దాని శక్తి అమోఘం, అమేయం. భౌతికమైన అనుభవం, మానసికమైన అనుభూతి, ఆధ్యాత్మికంగా పరిణితులతో పాటు మనసును, ప్రకృతిని పులకింపజేయడం, రంజింపచేయడమే స్పర్శ యొక్క లక్షణం. అంతెందుకు, మీరు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మీ స్పర్శ బిడ్డకెంత ధైర్యమో, నమ్మకం, భరోసా, ప్రేమ, అభిమానం, ఇంకా ఎన్నో అనుభూతులతో సాత్వన కలుగుతుంది. ఏదైనా బాధతో అంతవరకు గుక్కపట్టి ఏడుస్తున్న నీ బిడ్డకు నీ చేతి స్పర్శ తగలగానే ఆ ఏడుపు స్థాయి సగానికి తగ్గిపోతుంది. తనకిక ఏ భయం ఉండదనే భరోసా దొరుకుతుంది స్పర్శలో ఆ బిడ్డకు. అంతెందుకు, పురాణాలను పరిశీలించండి. శ్రీరాముడి పాదస్పర్శతో రాయే అహల్యగా మారలేదా? చేతి స్పర్శతో ఉడత జీవితం చరితార్థమైనది. శరిశ్వంగాల్లోని అనుభూతిని సంపూర్ణంగా అనుభవించిన ఆంజనేయుడి జన్మ ధన్యమైంది కదా. మునులు, ఋషులు ప్రేమతో సృష్టిస్తే అది ఆశీర్వాదం అయ్యేది. ఎన్నో శుభాలు జరిగేవి. అలసిన శరీరాన్ని పిల్ల తెమ్మర స్పర్శ సేద తీరుస్తుంది. చలికి వణికే ప్రకృతిని సూర్యకిరణ స్పర్శ చైతన్యపరుస్తుంది. వేసవి ఎండలతో వేడెక్కిన భూమి మేను సృష్టించే తొలకరి చినుకులలో అమృతత్వం ఉంది. అనాదరణతో విసిరివేతకు గురై భూమిలో నిద్రమై ఉన్న బీజాలకు ఆ చినుకు స్పర్శ ప్రాణదాత అవుతుంది. చంద్రుడి వెన్నెల స్పర్శ ఎన్నో పూలు వికసించడానికి దోహదపడుతుంది. ఆ పూల సువాసన స్పర్శలోకంలో అనేక తావులలో గిలిగింతలు, పులకింతలకు కారణమవుతుంది. జగతిని జాగృతం చేసే ఆనంద కడలిలో ఓలలా ఓడుస్తుంది, మైమరిపింపజేస్తుంది అని ఆ బంగారు తల్లి స్పర్శ గురించి అఫర్మేషన్స్ ఇందులో కూడా ఒక భాగమే చిట్టి తల్లి అని మళ్ళీ నాకు ఈ విధంగా సమాధానం చెప్పింది. ఇప్పుడున్న అఫర్మేషన్స్ అద్దములో చూసుకొని మీరు ఫీల్ అవ్వండి, అందంగా, ఐశ్వర్యంగా, సకల సంపదలు కలిగి ఉన్నాయని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి అని విదేశాలలో, మన దేశంలో ఎక్కువగా ఆచరణలో ఇప్పుడు వస్తున్న అనేకమైన అఫర్మేషన్స్కు మూలాధారణము మా బంగారు తల్లి మళ్ళీ అని ఆ చిట్టి తల్లి ఆ లలితా మహాత్రిపుర సుందరి తల్లి గురించి చెప్పిందండి. మీకు తెలియదు కానీ మన గ్రంథాలు, మన పురాణాలలో ఉన్నవి అన్నీ ఏనాడో మన పెద్దలు మనకు సూచించారు. భగవత్ స్వరూపులు శ్రీరామచంద్రుల వారు యొక్క జీవితార్థం సరిపోదు. ఇప్పుడున్న ఈ అఫర్మేషన్స్ అందులో ఒక చిన్న చుక్క లాంటివి. ఆ భగవంతుని నామస్మరణతోటే అన్నీ సాధిస్తామని నిరూపించారు. ప్రతి అఫర్మేషన్స్ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? పొద్దున్నే లేచి ఒక శ్రీమూర్తి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటిలో దీపారాధన చేస్తే ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉండి ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వారి జీవితం అనుకున్న విధంగా సాగుతుంది అనే కదా మన పురాణాలలో మన యొక్క ఆధ్యాత్మిక విషయాలకు అంత ప్రాధాన్యత ఉంది. వాటిని పరోక్షకంగా విదేశాలలో ఇప్పుడు ఎక్కువగా అఫర్మేషన్స్, వాటర్ టెక్నిక్, డబ్బు అఫర్మేషన్స్, ఐశ్వర్యం అఫర్మేషన్స్, బంధువులు దూరం అయితే అఫర్మేషన్స్, దగ్గర అవుతే అఫర్మేషన్స్, పెళ్ళి కాకుండా అఫర్మేషన్, పెళ్ళి అయితే అఫర్మేషన్,
పిల్లల కోసం అఫర్మేషన్, పిల్లలకు అనారోగ్యం బాగాలేకుంటే అఫర్మేషన్స్. మా పిల్లలకు చక్కగా అయ్యింది సంతోషం, ఇది ఫీల్ అవ్వండి, 40 టైమ్స్ రాయండి, 100 టైమ్స్ రాయండి, 200 టైమ్స్ రాయండి. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మళ్ళీ అక్కడిక్కడ తిరిగి అక్కడికే వస్తాయి. ఆ తల్లిని ఆ తండ్రిని చేరుకోవడంలోనే ఇవన్నీ మన పురాణాలు. అవునండి, అర్థం చేసుకోండి. స్పర్శకు, అఫర్మేషన్స్కు, ఆధ్యాత్మికతకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇవి కొద్దిగా మనసు పెట్టి అర్థం చేసుకోగలిగితేనే ఆ తల్లిని ఆ తండ్రిని చేరుకోవడంలో మన మనసు ఎంతో సార్థకత సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియకపోతే అఫర్మేషన్స్ గురించి ఇట్లా అవగాహన లేకపోతే చూడండి. ఎంతో ఇప్పుడు ఎక్కువగా అఫర్మేషన్స్ చాలా నడుస్తున్నాయి. బాబుకు ఉద్యోగం రాలేదంటే అఫర్మేషన్ చేయడమే. నా కొడుకుకు ఉద్యోగం వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నా కొడుకుకు నా బిడ్డకు ఉద్యోగం వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఇవన్నీ థ్యాంక్ యూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. కానీ మీరు చెప్పే ఆ యూనివర్స్కి మాతనే, ఆ యూనివర్స్ మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటదే మా మాత, ఆ విశ్వమాత. లలితా సహస్రనామంలో ఆ తల్లిని విశ్వమాతగా సంబోధిస్తాం. అంటే యూనివర్స్ని మీరు అమ్మను డైరెక్ట్ అమ్మగా పూజించకుండా యూనివర్స్గా పూజిస్తున్నారు అంతే. అక్కడ ఏమీ లేదు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఆ తల్లి విశ్వమాత. యూనివర్స్లో కూడా ఆ విశ్వమాతని మళ్ళీ మీరు పూజించేది. విదేశీయాల్లో క్రైస్తవ మతస్థుడు ఆ తండ్రిని వెంకటనాథుని పడుకోవాలా, లేపాలా, అలా అయితే దేవుడు ఎలా అవుతాడు అని. అసలు ఆ భగవంతుడు పండుకుంటాడా, నిద్ర లేస్తాడా? ఆయనకంటూ నిద్ర లేపడానికి, పడుకోబెట్టడానికి మనం ఉండాలా? ఈ ప్రపంచం, ఈ సృష్టి స్థితి లయకారిని కాలాన్ని హరించే కాళీమాతనే ఆ తల్లి. ఆ తల్లి యొక్క నాథుడే ఆ వెంకటనాథుడు. ఆ తండ్రిని మనం నిద్ర లేపడం ఏంది, మనం పడుకోబెట్టడం ఏంది? అది కేవలం మన కోసం, మనం మంచిగా ఉండాలి, మన డేలో ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా ఉండాలి, మనం చేసే పని సకార్యంగా శుభప్రదంగా ఉండాలి, మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉండాలి. వాటికి అనుగుణంగానే ఆ తండ్రిని సుప్రభాత రూపంలో మనము పొద్దున్నే లేవడం జరుగుతుంది, ఆ తండ్రిని వేడుకోవడం జరుగుతుంది. బ్రహ్మముహూర్తంలో ఆ తండ్రిని వేడుకోవడం అంటే డైరెక్ట్ ఆ తండ్రిని కాదు, నిన్ను నువ్వు వేడుకున్నట్టు, నీ లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆ టైంకు కేటాయించుతున్నట్టు. ఆ తండ్రిని సేవను చేరుకోవడానికి ఒక మార్గం. అంతేగాని ఆ భగవంతుని లేపేంత, పడుకోబెట్టేంత అది మన చేతిలో ఉండదు. అంత గొప్ప స్థాయికి మానవులింగా చేరుకోలేదు. ఒకవేళ అలా చేరుకోవాల్సి వస్తే ఆ తండ్రిలో ఐక్యమైపోతారు అంతే. ఒక పాస్టర్ అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం అండి. వీడియోలో స్పర్శ గురించి చెప్పుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎక్కడెక్కడి గురించో చెప్తుంది అనుకోదండి. రీసెంట్గా ఒక నీచుకుడు ఆ తండ్రి గురించి విధంగా మాట్లాడడం ఒక వీడియో వైరల్గా మారిందండి. ఆ పాస్టర్కి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిన్న సంభాషణ జరిగింది ఇప్పటి వరకు. స్పర్శ గురించి మా బంగారు తల్లి మళ్ళీ కొన్ని విషయాలు చెప్పిందండి. మళ్ళీ బంగారు తల్లి అంటే ఎవరు అనుకున్నారు? ఇక్కడే ఫోటోలో కనబడుతుందా మా చిట్టి తల్లి, మా మహాలలిత త్రిపుర సుందరి తల్లి. ఈమెనే మా సురేశ్వరి కాళీమాత. ఈ తల్లి పేరు మీదనే సురేశ్వరి కాళీమాత ఛానల్ అని పెట్టుకున్నాం. నా దైవం, నా అమ్మ అని చెప్పుకోవచ్చండి. ప్రతిరోజు నేను ఆ తల్లికి వీలైనంత వరకు పూజ చేసుకుంటా, పిల్లలతో ఉట్టి కూడా చేయిస్తుంటా. ఇక నవరాత్రులలోనే కొలిచి హడావుడి చేసి అలా లేకుండా నేను ప్రతిరోజు మన ప్రాణం ఉన్నంత వరకు ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఆ తల్లిని పూజించడమే ఒక మార్గంగా ఎంచుకున్నాను నేను. ఇక ఆ తల్లి చెప్పిందండి, నిద్రలోకి జారుకునేలా చేసే స్పర్శను జోకొట్టడం అంటారు. ఆ ప్రక్రియలో సున్నితంగా తగిలే ఎదుటి వ్యక్తి కరస్పర్శ తనువుకు లాలనిస్తుంది, మనసుకు హాయినిస్తుంది, ఫలితంగా కమ్మటి నిద్రకు స్వాగతం పలుకుతుంది. అంతెందుకు, నువ్వు చిన్న చిన్న నీ పిల్లలను జోకొట్టినప్పుడు నీకు తెలియని ఆనందం, అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఆ శిశువు
ఎంత చక్కగా నిద్రపోయాడో తెలుసుకోలేదా? ఇక ఆ తల్లి చెప్పింది, మేలుకోవడానికి దోహదం చేసేదే స్పర్శ. లేలేత సూర్యకిరణాలు జగతిని సృష్టిస్తే జీవకోటి మేలుకుంటుంది. కష్టాలు సమస్యలతో సతమతమై మనిషి మనసుని ఏవైనా మధురమైన మాటలు సృష్టిస్తే ఆ బాధ నెమ్మదిస్తుంది, మనసు తేలికవుతుంది. కవుల కావ్యాలలో స్పర్శ అంశాన్ని సృష్టించడం మరచిపోలేనిది. నది ఒడ్డున బాతులు తలలు రెక్కలలో దూర్చి నిద్రిస్తున్నాయి. అది వాటి సహజ స్వభావం. ఆ స్థితిలో ఉన్న బాతులను చూసి ఊరి కావలివారు, ఉషోదయ కాలంలో స్నానం కోసం వచ్చిన పండితులు వారి వస్త్రాలను పిండి అక్కడ పెట్టి మరిచిపోయారని భావించారు. వాటిని వారిళ్లల్లో అప్పగించాలని తీయబోయి చెయ్యి వెయ్యగానే ఆ స్పర్శకు బాతులు ఉలిక్కిపడి నిద్రలేచి టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఒక్కసారిగా గోలగా అరిచి ఈదుకుంటూ వెళ్ళిపోయాట. ఇంత మనోహర వర్ణన శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాలదో కావ్యంలోనిది మీకు తెలుసు కదా, మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అని మా బంగారు తల్లి చెప్పిందండి. ఇక కళ్ళు కనబడని వారు సైతం స్పర్శ మాత్రం చేత అనుభూతి చెందే కళ ఒకటుంది. అదే శిల్పకళ. స్పర్శ ఆధారంతోనే అందులకు చదువుకునే అవకాశం కలిగించిన మహానుభావులు లూయి బ్రెయిల్ ఉన్నారు కదా మానవ రూపంలో. మళ్ళీ నేను ఎందుకు వివరించాలి స్పర్శ గురించి? అంతెందుకు, మొన్న రాజా ది గ్రేట్ సినిమాలో మీకు ఇష్టమైన రవితేజ గారు కళ్ళు లేకుండా స్పర్శ ద్వారానే ఆ సినిమాలో చూపించడం వల్ల ఎంత హిట్ అయింది ఆ సినిమా. అంతకు మించి స్పర్శ గురించి నేను చెప్పాలా నీకు అని మా బంగారు తల్లి చెప్పిందండి. ఇక మనిషి ఆప్యాయంగా సృష్టించే స్పర్శకు పశువులు పులకించిపోతాయంట, పరవశత్వానికి లోనవుతాయి, మచ్చికవుతాయి, స్నేహంగా మెలుగుతాయి. మొక్కలు చెట్లను ఆప్యాయంగా సృష్టిస్తే ఏపుగా పెరిగి చక్కనైన ఫలసాయాన్ని ఇస్తాయని వృక్షాల మీద పరిశోధనలు చేసి జగదీష్ చంద్రబోస్ గారు కూడా నిరూపించారు కదా. ఎలా చూసినా స్పర్శ సృష్టికి ప్రేరకం, ప్రేమకు కారకం, అనుభూతికి నిదర్శనం అని ఆ తల్లి చక్కగా వివరించిందండి. మీకు ఈ వీడియో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ బంగారు తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువనే. మా తల్లిని చూస్తే కూడా మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.